స్వాతంత్ర పోరాటంలో మన పల్నాడు సైతం అని చెప్పేసి మరి గుర్తు చేసిన వ్యక్తి స్వర్గీయ కన్నగంటి హనుమంత్ గారు. పుల్లరి ఉద్యమ నేతగా బ్రిటిష్ వారిని ఎదిరించి ఆ రోజు మరి సాయుధ పోరాటానికి సిద్ధపడి 1920 దశకంలో బ్రిటిష్ వారి కాల్పుల్లో మరణించి మరి నేను సైతం ఈ దేశ స్వాతంత్రానికి సమిధనొక్కటి అయ్యాను అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన మహనీయుడు కన్నగంటి హనుమంత్ గారు. మరి ఆ రోజు ఎంతోమంది మహానుభావులు భారతీయుల హక్కుల కోసం, భారతీయుల మీద జరుగుతున్న దౌర్జన్యాలని, దురహంకాలని అడ్డుకోవటమే కాకుండా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పిస్తే ఈరోజు ఆ మహనీయుల త్యాగాల ఫలితం మనం అందరం కూడా అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం, మరి ఈ అభివృద్ధి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. శతాబ్ద పైగా సాయుధ పోరాటం దగ్గర నుంచి, అలాగే సత్యాగ్రహ పోరాటాలు, నేతాజీ లాంటి వ్యక్తులు, భగత్ సింగ్ లాంటి వ్యక్తులు, మరి కన్నెగంటి హనుమంతు లాంటి వారు అందరి పోరాటం ఈరోజు మన ఈ స్వాతంత్ర ఫలితం. చాలా తక్కువ పాత్ర స్వాతంత్ర పోరాటంలో మన పల్నాడు పాత్ర కనపడుతూ ఉంటుంది. మరి అందులో ఒక ప్రముఖ స్థానం మనందరికీ కూడా, మన పల్నాడు ప్రజలందరికీ కూడా మరి గుర్తింపు తెచ్చిన వ్యక్తి కన్నగంటి హనుమంత్ గారు. వారి విగ్రహం వారి సమాధి దగ్గర ఏర్పాటు చేయాల్సి అనుకున్నప్పటికీ ఎవరైతే ఆ విగ్రహదాత ఉన్నారో వారికి అభినందనలు తెలియజేస్తూ, వారు రాలేకపోయినందువలన 6 తర్వాత దగ్గరలోనే వారు వస్తున్నందువలన అందుకోసం ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. మార్చి 6 తర్వాత మరొక రోజు ఘనంగా ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని మంచి సభని మనందరం కూడా జరుపుకోవాలి. వారి విగ్రహావిష్కరణ చేసే మరి అదృష్టం నాకు దక్కినందుకు కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఆ రోజు అందరూ విచ్చేసి ఆ సభని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మాచర్ల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు. ఉదయం 7 గంటల నుండి 3:30 వరకు ఏలేశ్వర స్వామి గట్టుకు లాంచీ సర్వీసులు. పెద్దలకు 200 రూపాయలు, పిల్లలకు 150 రూపాయలు టికెట్ ధర. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9963683929 97051888311.